A9 టీవీ. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలనేదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని, అందుకు రానున్న 5 ఏళ్లలో ఏడాదికి 15% సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకాశం భవన్లో సమావేశ మందిరంలో జిల్లా అధికారులు వికసిత్ ఆంధ్ర 2047 జిల్లా కార్యాచరణ ప్రణాళికపై జరిగిన వర్క్ షాప్లలో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకటేశ్వర్లు, ఇతర జిల్లా అధికారులు మాధురి, వసుంధర, డాక్టర్ బేబీరాణి, భరద్వాజ్, శ్రీనివాసరావు, మర్దనాలి, లక్ష్మణనాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ మామూలుగా ఆఫీషియల్ ఎగ్జామినేషన్ ఒకవేళ బై మిస్టేక్ అంటే 1% ఫీమేల్ కాకుండా మేల్ పుట్టి వాళ్ళకి 250 రూపీస్ అనేది ఇచ్చేయబడుతుంది. అంతేకాకుండా అవి కంచి 50% ప్రయాణం తెచ్చినట్లయితే ఆటోమేటిక్ గా మన డిస్ట్రిక్ట్ గ్రోత్ రేట్ కూడా పెరుగుతుందని తద్వారా మీ అందరూ కూడా ఐడెంటిఫై చేసి ఒక్కొక్క ఈచ్ వీవోకి 80% 80 ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఈ విజన్ స్టేట్మెంట్ అనేది తయారు చేయాలి. ఇక్కడ మనకు 24 నుంచి 29 వరకు 5 ఇయర్స్ పర్స్పెక్టివ్ ప్లాన్ మనం తయారు చేయాలి. సో దీనికి ఎలా తయారు చేయాలి అంటే దే హావ్ అడాప్టెడ్ బాటమ్ అప్ అప్రోచ్. అంటే వి వుడ్ బి స్టార్టింగ్ ఫ్రమ్ విలేజ్ నుంచి మండల్ నుంచి డివిజన్ నుంచి డిస్ట్రిక్ట్. సో మీ అందరూ కూడా ఐడియా ఉంది. యు ఆల్ మస్ట్ బి అవేర్ ఆఫ్ దిస్ బాటమ్ అప్రోచ్ బాటమ్ టు టాప్ అప్రోచ్ ఎలా చేయాలనేది ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు సిపిఓ గారు మీ అందరికీ కూడా చెప్పారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే డైరెక్ట్ గా గ్రోత్ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, హార్టికల్చర్. సో ఇవి అన్ని కూడా యూ కెన్ క్వాంటిఫై ద గ్రోత్. కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, దెన్ PDDRD మీ డిపార్ట్మెంట్స్ కూడా. సో మీరు హెచ్ఓడిస్ మీరు ఏం చేయాలంటే మీ డిపార్ట్మెంట్ ఇక్కడ చెప్పినట్టు విజన్ స్టేట్మెంట్. సో మోస్ట్లీ ఆ విజన్ స్టేట్మెంట్ అనేది మీకు స్టేట్ నుంచి ఇచ్చిన స్టేట్మెంటే ఉంటుంది. విజన్ స్టేట్మెంట్ ఐడియా ఉంటుందా? ఎవరైనా చెప్పగలరు వాట్ ఈస్ యువర్ విజన్? సో దట్ ఈస్ వాట్ యు ఆర్ ఇమాజినింగ్, దట్ ఈస్ యువర్ విజన్. సో ఇది అన్ని కూడా మీకు ఆల్రెడీ ఉంటుంది. సో దేర్ క్యాన్ బి మోర్ దెన్ 1 విజన్ స్టేట్మెంట్స్. సో ఇంకా బ్రాడ్ గా మీరు చెప్పాలంటే we want to have a healthy, happy children and women in Prakasam district. This is a very broad statement. So ఇది అన్ని కూడా మీ డిపార్ట్మెంట్ నుంచి మీకు అందరికీ కూడా ఈ ఐడియా you would be adopting it. Next comes your goals. సో ప్రతి ఒక్క విషయం కూడా మీరు అచీవ్ చేయడానికి వాట్ యు వాంట్ టు అచీవ్ అనేది గోల్స్ పెట్టుకుంటారు. గోల్స్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ డీటెయిల్డ్ విజన్. విజన్ బ్రాడ్ గా ఉంటుంది, అబ్స్ట్రాక్ట్, హెల్తీ, హ్యాపీ అండ్ ఎంపవర్డ్ విమెన్. దిస్ ఇస్ ఎ విజన్. గోల్స్ దాంటిని మీరు అచీవ్ చేయడానికి, ఆ విజన్ ని అచీవ్ చేయడానికి మీరు ఎలా చేస్తారు, దట్ వుడ్ బి your goal system. That is why మీరు ట్రెడిషనల్ గా కట్ కాపీ పేస్ట్ చేసి ఇవ్వడానికి లేదు. You have to brainstorm. You have a meeting with your departmental people. Definitely they will give you that idea. So ఇప్పుడు ఎందుకు ఇది అడుగుతున్నారు? డిస్ట్రిక్ట్ నుంచి ఆల్రెడీ మనకు స్టేట్ నుంచి ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆల్రెడీ దే హావ్ ఫార్మ్ దిస్ విజన్, గోల్స్ అవి అన్ని కూడా ఉన్నాయి. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు 24, 25 ఈ 5 ఇయర్స్ కు మనం పెట్టుకుంటున్నాం. దానికి మీరు ఏం చేయాలి? ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఎగ్జిస్టింగ్స్ ఉన్న ప్రోగ్రామ్ కు ఒక అనాలిసిస్ చేసుకోవాలి. వాట్ వాస్ ద గోల్ ఆఫ్ దోస్ ప్రోగ్రామ్స్, దాంట్లో ఇంప్లిమెంట్ చేయడంలో ఉన్న ప్రాబ్లమ్స్. ఆల్రెడీ మనం పర్టికులర్ గోల్స్ ని అచీవ్ చేయాలని పెట్టి ఉంటాం, బట్ we would not have reached those goals. మెయిన్ ఏంటంటే మన కంట్రీ ఇప్పుడు ఈ ఎకానమీ విజన్ డెవలప్మెంట్
డివిజన్ దృష్ట్యా 5th ప్లేస్లో ఉంది. సో ఇది 2047కి ఫస్ట్ ప్లేస్కి తీసుకురావాలనేది గవర్నమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశము. మరి ఇందులో భాగంగా ఈ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది విలేజ్ లెవెల్లో జరగాలి, మండల్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, ఈ 3 లెవెల్స్లో ఈ ప్లానింగ్ అనేది ప్రాపర్గా జరిగితే ఈ 15% డెవలప్మెంట్, ఎవ్రీ ఇయర్ 15% డెవలప్మెంట్ అనేది జరగడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మరి మనకు ప్రజెంట్ అక్కడ లోకల్ ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించి లోకల్గా ఉన్న రిసోర్సెస్ ఏంటి, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్న మెథడ్స్ ఏంటి, దీన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ల్యాబ్సెస్ ఏమున్నాయి, అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఇంకా బెటర్గా ఎవ్రీ ఇయర్ 15% డెవలప్మెంట్ వచ్చేటట్లుగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ప్లాన్ చేసుకోవాల్సింది మేడం. మెయిన్ ఏంటంటే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అంటే జీడిపి అప్గ్రేడ్ కావడము అది ఒకటే డెవలప్మెంట్ కాదు, దాంతోపాటు హ్యూమన్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి హ్యూమన్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళ సోషల్ స్టాటస్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు, హెల్త్ అండ్ న్యూట్రిషన్, తర్వాత డ్రింకింగ్ వాటర్, శానిటేషను, ఇవన్నీ కూడా డెవలప్ కావాలి. సో దీనికోసము మెయిన్ ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ లెవెల్కి ఇవన్నీ కూడా డెవలప్ కావాల్సి ఉంటుంది.